కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఎస్ఆర్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది అని చెప్పి. సో లాస్ట్ 50 ఇయర్స్లో చూసుకుంటే 17% తగ్గిన పిల్లల నిష్పత్తి, సంతానోత్పత్తి రేటు 5.2 నుంచి 1.9కి తగ్గింది సార్. వృద్ధుల జనాభా పెరిగితే సమాజానికి, దేశానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడాలి, ఎలా సిద్ధం కావాలి దేశం? అంటే మన డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ట్రెండ్ ఏంటంటే, ఒకటి యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు అడ్వాంటేజ్. జపాన్కు, అమెరికాకు, ఈవెన్ చైనాకు కూడా లేని అడ్వాంటేజ్ ఇండియాకు రాబోతుంది. మనం చాలాసార్లు నేను మాట్లాడాను దీనిపైన. అంటే 2/3 ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు అంటే పనిచేసే ఏజ్లో ఉన్నారు. అదే సమయంలో ఇండియాలో డెమోగ్రఫిక్ స్టడీస్, పాపులేషన్ స్టడీస్ చూస్తే ఓల్డ్ ఏజ్ పెరుగుతున్నారు కూడా. అంటే వయస్సు అధికులు, వృద్ధులకు కూడా సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఒకే ఇంట్లో 3 తరాలు ఉంటున్నాయి. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకుంటే మా అమ్మ ఉంటుంది నాతో. సో మా అమ్మ 82 ఇయర్స్, నాకు 61 ఇయర్స్. సో నా కొడుకు 30 ఇయర్స్ ఎబో, నా మనవరాలకు 2 ఇయర్స్. అంటే 4 జనరేషన్స్. నీకు ఆల్రెడీ తండ్రి కొడుకులు రిటైర్ అయ్యి ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది కనబడుతుంటారు మనకు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకప్పుడు నీకు తండ్రి రిటైర్ అయ్యే టైంకి తాత ఉండేవాడే కాదు. సో తండ్రి, తాత రిటైర్ అయిన కుటుంబాలు చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు. సో అలా ఒక 70 ఏళ్ళ కొడుకు, 90 ఏళ్ళ తండ్రి, 88 ఏళ్ళ తల్లి. చూడండి, 70 ఇయర్స్ కొడుకు, 90 ఏళ్ళ తండ్రి, 88 ఏళ్ళ తల్లి, 45 ఏళ్ళ కొడుకు కూడా 45 ఇయర్స్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇలా మీకు చాలా ఫ్యామిలీస్లో ఏజ్డ్ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది. దీనికి ఏం చెయ్యాలి? ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే హెల్త్ కేర్ నీడ్స్ గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే వృద్ధాప్యంలోనే మనకు ఆరోగ్య అవసరాలు పెరుగుతాయి. వృద్ధాప్యంలోనే ఆదాయం ఉండదు. వృద్ధాప్యంలోనే ఇన్సూరెన్స్ కూడా ఉండదు. మీరు చూడండి, అందువల్ల ఓల్డ్ ఏజ్ కేర్లో ఉండే ఛాలెంజ్ ఇది. హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వరు, ఇన్కమ్ ఉండదు, హెల్త్ అవసరాలేమో పెరుగుతాయి. అందువల్ల ఇక్కడ ప్రభుత్వాలే ఆ రకమైన ఒక సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ను క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒబామా కేర్ అని అమెరికాలో ఈ రకమైన విధానాలు ఎందుకు వచ్చాయంటే కారణం ఇదే. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ రకమైనటువంటి రావాలి. 70 ఇయర్స్, 80 ఇయర్స్ దాటిన వృద్ధులకు ఆసుపత్రులు ప్రత్యేకంగా ఫ్రీ హాస్పిటల్ కేర్ ఉండాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ హెల్త్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది. దేశంలో అత్యధిక మందికి ఏ రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏ హెల్త్ సెక్యూరిటీ కూడా ఉండదు. అందువల్ల ఇది మొదటిది. తర్వాత రెండవది పెన్షన్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ. మీకు 2004 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ లేదు. ఆఫ్ కోర్స్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్స్ అనే కొత్త వచ్చినా పాతది లేదు. ప్రైవేట్ సెక్టార్లోనైతే అసలే లేదు. అందువల్ల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అంటే ఫ్యూచర్లో పెన్షన్ స్కీమ్స్ అనేది ప్రభుత్వం చాలా ఎఫెక్టివ్గా నిర్వహించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్తులో రిటైర్ అయినాక కూడా ప్రశాంతంగా జీవించగలిగేటువంటి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రభుత్వాలు కల్పించేలా ప్రణాళికలు వేయాలి. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు తమ దగ్గర 20 ఏళ్ళు పని చేసుకున్నాక వారు రిటైర్ అయినప్పుడు ప్రశాంతంగా జీవితం గడపగలగాలి. సో ఆ రకమైన కార్పొరేట్ సంస్థలు ఉండాలి. వ్యక్తులు, కుటుంబాలు కూడా 20 ఏళ్లలో ఉన్నప్పుడే 60 ఏళ్ల తర్వాత తాను ఎంత అవసరం ఉంటుంది, అప్పుడు నేను హాయిగా జీవించేలా ఏర్పాటు కూడా చేసుకోవాలి. అందువల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ ఒక కీలకమైన అంశంగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ పెరుగుతుంటే. తర్వాత కేరింగ్ సర్వీసెస్ ఎకానమీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. మీరు గమనిస్తే ఒకప్పుడు మీకు ఈ రకంగా లేదు. నీకు ఇవాళ ఓల్డ్ ఏజ్ లో నువ్వు బెడ్ లో ఉన్నా అన్ని చేసేటువంటి మనుషులు దొరుకుతున్నారు.
సో ఈ కేరింగ్ సర్వీసెస్ ని ఇన్సెంటివైజ్ చేయాలి. ప్రభుత్వాలు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ద్వారా కావచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కావచ్చు, ఈ కేరింగ్ సర్వీసెస్ ను ఇంప్రూవ్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మేము మా అమ్మకి ఎఫోర్డ్ చేయగలం కనుక ఒక మనిషిని పెట్టాము. సో ఆమె 24 hours మా అమ్మ అవసరాలు చూస్తూ ఉంటుంది. మా అమ్మ బెడ్ రిడెన్ కాదు, నడవగలుగుతుంది, వాక్ చేయగలుగుతుంది. కానీ ఆమెకు ఏ అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుక ఒక మనిషిని పెట్టేశాం. సో ఆ మనిషి కంప్లీట్ గా మా అమ్మనే చూసుకుంటారు. మేము ఇప్పుడు 24 గంటల పక్కన ఉండకపోవచ్చు. సో అందువల్ల రోజు ఒక పాలు తాగాలనిపించవచ్చు, లేదా ఫ్రూట్ కావాలనిపించవచ్చు. కానీ అందరు ఇలా ఎఫర్ట్ చేయలేరు కదా. అందువల్ల కేరింగ్ సర్వీసెస్ ను అఫోర్డబుల్ చేసడానికి అవసరమైన ట్యాక్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ను, ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ ని కూడా పెంచాలి. ఎందుకంటే కేరింగ్ సర్వీసెస్ ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీహాబిలిటేషన్ సర్వీసెస్, కేరింగ్ సర్వీసెస్. తర్వాత ఓల్డ్ ఏజ్ హెల్త్ కేర్ మీద పరిశోధన జరగాలి. అంటే ఓల్డ్ ఏజ్ లో వచ్చేటువంటి ఏజ్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది, అనివార్యంగా వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఏజ్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్ పైన అవేర్నెస్ కూడా పెరగాలి. అంటే 70 ఏళ్ల వయసులో కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే 30 ఏళ్ల వయసులో ఏం చేయాలి? నువ్వు 30 ఏళ్ల వయసులో రోజు సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ, ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా జీవించామనుకోండి, 60 ఏళ్ళు దాటాక భయంకరమైన జీవితం గడపాల్సిందే, ఇంకో మార్గమే లేదు నీకు. అందువల్ల నీవు యంగ్ ఏజ్ లో నీ లైఫ్ స్టైల్ అనేది ఓల్డ్ ఏజ్ లో నీ లైఫ్ స్టైల్ ను నిర్ణయిస్తుంది అన్న అవేర్నెస్ క్రియేట్ కావాలి. యంగ్ ఏజ్ లో బాధ్యతారహితంగా, క్రమశిక్షణ రాహిత్యంతో విచ్చలవిడిగా గనక జీవితం గడిపితే ఖచ్చితంగా వృద్ధాప్యంలో నరకం చూడాల్సి ఉంటుంది. ఎవరో కొద్ది మందికి తప్ప. కొద్దిమంది వాళ్ళ జెనెటిక్ స్ట్రక్చర్ వల్లనో, వాళ్ళ బాడీ ఫ్రేమ్ మేకప్ వల్లనో తప్పించుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అందువల్ల లెటర్స్ క్రియేట్ అన్ అవేర్నెస్. ఏజ్ రిలేటెడ్, ఇప్పుడు ఏజ్ పెరిగితే ఆర్థరైటిస్ వస్తుంది. కానీ మనము చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేసామనుకోండి, డెఫినెట్ గా ఆర్థరైటిస్ దూరం ఉండొచ్చు. ఎవరికైనా వచ్చినా ఆ సీరియస్నెస్ రాకపోవచ్చు. అందువల్ల ఆ రకమైనటువంటి ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. వాట్ ఆర్ ది ఓల్డ్ ఏజ్ హెల్త్ ఛాలెంజెస్ అండ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే మనం జీవన శైలిని ఎలా అడాప్ట్ చేసుకుంటే ఆ రకంగా ఉంటుందని. తర్వాత ఇటీవల కాలంలో వృద్ధులకు ఎమోషనల్ నీడ్స్ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ముఖ్యంగా బాగా డెవలప్ అయిన ఫ్యామిలీస్ లో కూడా ఈ సవాల్ వస్తుంది. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు, అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైనా వాట్సాప్ లో మెసేజ్లు పంపుతారు. శతమాన భవతుల ప్రకాష్ రాజు ఉదాహరణ. సో అందువల్ల ఇక్కడ నుండి వాళ్ళు రారు. వాళ్ళు ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు ఒకసారి వచ్చారనుకుందాం. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప రారు. అప్పటిదాకా వీరు జీవించాలని ఎవరికి ఆవేదన పడుతూ ఉంటారు. అందువల్ల పిల్లలు కూడా ఆలోచించాలి. తాము ఎక్కడ ఉన్నా, అది అమెరికాలున్నా ఎక్కడున్నా, 6 నెలలకు ఒకసారి రాకపోయినా ఏడాదికోసారో వీలైనంతగా తల్లిదండ్రులకు విజిట్ చేయగలగడం, అవకాశం ఉంటే తల్లిదండ్రులు తీసుకెళ్లగలడం. తల్లిదండ్రులు కూడా వెళ్ళరంత సులభంగా, అక్కడ చేంజ్ చేయగలరా మాకు పిచ్చకపోతుంది అని. కానీ వెళ్ళగలిగిన వాళ్ళు తీసుకెళ్లగలిగితే, లేదంటే ఇక్కడైనా స్పెండ్ టైం. ఏడాదికోసారో వచ్చినప్పుడు 15 రోజులు గడిపిపోవాలి. లేదా ఢిల్లీలోనో బెంగళూరులోనో జాబ్ చేస్తావు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, ఒకే సిటీలో ఉండి పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉండే పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. అలా ఉండడం తప్పని నేను అంటలేదు. కొన్నిసార్లు అనివార్యం కూడా కావచ్చు. వీళ్ళు జాబ్ చేసే ప్లేస్ ఉండొచ్చు. రెండు కుటుంబాలు, 2 తరాల మధ్య ఆ గ్యాప్ ఉంటుంది కనుక అట్లీస్ట్ వీకెండ్ లోనైనా గడపండి. ఇప్పుడు వీకెండ్ లోనైనా గడపండి. లేదా ఫెస్టివల్స్, పేరెంట్స్ మీరున్న సిటీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఫెస్టివల్స్ కు పేరెంట్స్ తోనే గడపాలి. అది రూల్ గా పెట్టుకోవాలి. సో అట్లీస్ట్ ఫెస్టివల్స్ అయినా అమ్మ నాన్నలతో గడుపుతాం. మేము ఎక్కడున్నా, ఈవెన్ వేరే నగరంలో ఉన్నా కనీసం 1-2 ఫెస్టివల్కి వస్తాం. సిటీలోనే ఉంటే ప్రతి ఫెస్టివల్కి వస్తాం. ఆ రకంగా ఆ ఎమోషనల్ నీడ్స్ ఉంటుంది. ఏది లేదు, మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి, రోజు ఒక 15 నిమిషాలు మాట్లాడడం నేర్చుకోండి. మా అమ్మ మా ఇంట్లో ఉంటుంది. ఉదయం లేవగానే నేను చేసే మొదటి పని ఏంటంటే మా అమ్మ బెడ్రూమ్ తలుపు తీసి, అమ్మా అంత మంచే కదా, ఎలా ఉన్నావు, టీ తాగినవా అని అడిగి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఈవెన్ ఉదయం 8:30 టీవీ షో కూడా
మా అమ్మని కలిసినాకనే వస్తాంత ముందు రాను. మళ్ళీ వెల్లుడితోనే 10 గంటలకు మళ్ళీ వెళ్ళి అమ్మ ఏ సంగతి టిఫిన్ చేసావా, మళ్ళీ నైట్ పండుకునే ముందు కూడా అమ్మ ఏదన్నా అవసరం ఉందా అని చెప్పి అమ్మకు సెపరేట్ మనిషి ఉన్నా మాకు నా మిస్సెస్ మొత్తం చూసుకుంటుంది. అయినా నేను ఐ స్పెండ్ సమ్ టైం. అది ఎమోషనల్ నీడ్స్. అంటే వాళ్ళకి ఇంకా వేరేది ఏముండదు. నేను మా అమ్మకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు, మా అమ్మాయి పెన్షనర్. సో కానీ ఆ ఎమోషనల్ నీడ్స్ మన వాళ్ళు మనవరాళ్ళు ఎంత బిజీ ఉన్నా ఒక నానమ్మతో అమ్మమ్మతో తాతలతో ఒక 5 నిమిషాలు మాట్లాడండి, ఏం కొంపలు ముడతాయి. ఇలా ఒక మనవరాళ్ళతో మాట్లాడితే అసలు కంప్లీట్ 16 గంటలు పనిచేసిన అలసటంతా పోతుంది. ఒక్కసారి తాత అన్నారనుకోండి, ఈ అలసట మొత్తం పోతుంది. వాళ్ళ జీవితంలో ఎంత ఆనందం దొరుకుతుందో. సో ఆ రకంగా మనకు ఆ రిలీఫ్ తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలకు కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా కల్చర్ అలవాటు అవుతుంది, పిల్లలకు కూడా కల్చర్ అలవాటు అవుతుంది. సో నేను మా సన్ ఫోన్ చేస్తే సీరియస్ గా మాట్లాడుకుంటుంటే నా మనవరాలు వచ్చి మా వాడి చేయి లేపి ఇట్లా పైకి లేపి సే హాయ్ టు తాత అంటాడు. సో ముందు తాతను బీట్ చేయని. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది వాళ్ళకి చాలరా, మొత్తం వలసనంతా పోయింది అని. సో అందువల్ల స్పెండ్ సమ్ టైం. మనవరాలకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీకు సమయము ఎంత బిజీ ఉన్నా ఒక్క సండే రోజు ఎప్పుడో 10 నిమిషాలు మీ అమ్మమ్మతో నాన్నమ్మతో తాతలతో మాట్లాడి ఏం కొంపలు ముడుగుతా అంత బిజీ ఉందా. సో వాళ్ళకు మీకు ఏ డైలాగ్ లేకపోయినా ఏం సీరియల్ చూసావు, ఏం సంగతి, సో సినిమా చూసినావా, 10 నిమిషాలు ఇను, ఏది లేకపోతే ఫోన్ చెవులో పాట పెట్టి ఇను చెప్పింది నువ్వు, ఏం కొంపలు ముడుతాయి, అంత బిజీ ఉన్నారా. సో అందువల్ల ఆ రకమైనటువంటి ఫ్యామిలీ వాల్యూస్ కూడా మనం డెవలప్ చేయాలి. తర్వాత ఒక కమ్యూనిటీ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ కాలనీస్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి కనుక వాళ్ళకు కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ చేయగలిగేటువంటి ఉండాలి. మా కమ్యూనిటీలో అబోవ్ 70 వారికి కూడా గేమ్స్ పెట్టాను. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు కూడా దే హ్యావ్ టు పార్టిసిపేట్. ఎందుకంటే డెమోగ్రఫర్ చెప్పేది 80 ఇయర్స్ దాకా ఓల్డ్ ఏజ్ అనుకోకూడదు. 60 to 80 is యంగ్ ఓల్డ్, 80 and above ఓల్డ్. నేను దీనిపైన వీడియో చేస్తే ఇప్పుడు 10 లక్షల మంది చూశాను. అందువల్ల 80 దాకా మనం వృద్ధులం అనే భావన నుంచే బయటపడాలి. సో ఏదో ఒక యాక్టివిటీలో కూడా ఉండాలి. పెద్దలకు కూడా ఏంటంటే ఖాళీ కూర్చోకూడదు. సో సమ్ ప్రొడక్టివ్ యాక్టివిటీ. అది ఎలా అంటే ఎంగేజ్ లో ఒక ప్యాషన్ ఉండాలి, లేకపోతే పెంచుకోవాలి. ఓ మ్యూజిక్, ఒక స్పిరిచువల్ అవుట్లుక్, ఒక డాన్స్, ఏదో ఒక లేదా ఒక సోషల్ సర్వీస్, ఏదో ఒక అవగేషన్ ఉండాలి. అవగేషన్ లేని వాళ్ళు వృద్ధాప్యంలో నరకం అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఎంగేజ్ లో మొత్తం ఉరుకుల పొరుల జీవితాన్ని గడిపారు, ఏ ప్రత్యేకమైన ప్యాషన్ లేదు. ఆఫ్టర్ 60-70 ఇయర్స్ ఏం చేయాలి? ప్యాషన్ ఉందనుకోండి, ఏమి లేదు, తెలుగు పద్యాలు వినే ఆసక్తి ఉందనుకోండి, నువ్వు హాయిగా ఇవాళ డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాక రోజుకు 5 గంటల పద్యాలు వినుకుంటూ ఆనందంగా గడపచ్చు. మీకు సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లేవు పాటల మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, పాడుతా తీయగా రోజుకు 3 గంటలు చూడొచ్చు. సో సంథింగ్ నీకు ఆధ్యాత్మిక ఉందనుకోండి, మీకు చాగంటి గరకపాటి వీడియోలు పెట్టుకొని రోజుకు 4 గంటలు టైం పాస్ చేయొచ్చు. సో అందువల్ల సమ్ ప్యాషన్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్. వీలైతే ఆ ప్యాషన్ ప్రొడక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు, పక్కన ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, వెళ్ళి ఒక గంట సేపు పాఠం చెప్పి ఏం కొంపలు మునుగుతాయి. ఏది ఆశించకుండా వెళ్ళి పాఠం చెప్పు. లేదా ఇంటి పక్క వాళ్లకు, మీ చుట్టూ ఉన్నటువంటి మీరు అపార్ట్మెంట్లో ఉంటే మీ సెక్యూరిటీ గాల పిల్లలకు వాళ్ళు ఫ్రీగా ట్యూషన్ చెప్పు. కనీసం వాళ్ళు జీవితంలో పైకి వస్తే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, మీకేం సంపాదన అవసరం లేదు, మీరు ఆల్రెడీ టీచ్ దెమ్. మీకు మీ ఇంట్లో పని మనుషుల పిల్లలకు, చుట్టూ ఉన్న పేద పిల్లలకు మీరు ఫ్రీగా ఇంట్లో పిలిపించి క్లాసులు చెప్పండి, ట్యూషన్ చెప్పండి. సో ఆ రకమైనటువంటి యాక్టివిటీ, ప్రొడక్టివ్ యాక్టివిటీలో ఉంటే మనకు ఓల్డేజ్ గుర్తురాదు, లేకుంటే ఓల్డేజ్ శాపంగా పరిణమిస్తాయి.